ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. జూన్ నెల 2026 సంవత్సరం జూన్ నెల ఒకటవ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి పరిస్థితి ఏమిటి? ఈ మేషరాశి పరిస్థితి చెప్పడానికి అలివి కాదనేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పుడు మేషరాశిలో కుజుడున్నాడు, 12ంట మీనరాశిలో శని ఉన్నాడు, మరి కర్కాటకంలో 4ంట గురువు ఉన్నాడు. ఈ మూడే. అదే ద్వాదశ అష్టమ జన్మస్థం శని అంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఒక్క గ్రహం ఉన్నా సరే శని కానీ కుజుడు కానీ గురువు కానీ ఉండేటట్లయితే చాలా నష్టం ఉంది. 4 గ్రహాలు శని ద్వాదశంలో, కుజుడు 1ంట, గురువు 4ంట. ఇక ఈ రాశివాళ్ళ పరిస్థితి చెప్పడానికి వీలు కాని పరిస్థితి కనపడుతోంది. గురువు సంవత్సరం ఉంటాడు, ఇంకా శని సంవత్సరంన్నర ఉంటాడు. చాలా కష్టం, బతకడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పైన ఈ రాశి వాళ్ళకి రాహు ఒకడు, శుక్రుడు ఒకడు, ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. మరి 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేదు. యాక్సిడెంట్ అవ్వచ్చు, దెబ్బలు తగలవచ్చు, చేసే ఉద్యోగం పోవచ్చు, ఉండే ఇంట్లో నుంచి విడిపోవాల్సి రావచ్చు, భార్యాభర్తలకి గొడవలు వచ్చి విడిపోవచ్చు, మరి పిల్లల చదువులు చెడిపోవచ్చు. ఇట్లా రకరకాలైన బాధలు. ఏమండి ఇవన్నీ మాకు చెప్పి భయపెడుతున్నారా అంటే, ముందు రాబోయేదాన్ని చెబితే మీరు జాగ్రత్త పడందులుగా చెబుతున్నా. మీరు ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా మీది మేషరాశి. ఎట్లా మేషరాశి? మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైంను బట్టి మేషరాశి కావాలి. ఏదో పిలిచే పేరు గురించి మేషరాశి అనుకోవద్దు. ముందు ఈ పరిస్థితులు చాలు. కారణం ఏంటంటే శని, రవి, రాహువు, కేతువు వీళ్ళంతా కూడా ఒక్క సంవత్సరంలోనే మారారు. దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే శని, కుజుడు, రవి, బుధుడు, గురువు, కేతువు ఈ గ్రహాలు మొత్తం బాగాలేవు. కాలసర్ప దోషం ఉంది, కుజ దోషం ఉంది. ఈ దోషాలు మామూలు దోషాలు కావు, మామూలు పరిస్థితులు కావు. ఇవన్నీ జాగ్రత్త పడి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ ఈ మేషరాశి వాళ్ళు జాతకం చెప్పించుకోండి. మరి ఏం చేయాలో తెలుసుకోండి, దాని ప్రకారం చేయించుకోండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు. మీకు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మా వల్ల మీకు జాతకం చెప్పబడుతుంది. కాబట్టి మీరు బాగా ఆలోచించుకొని తొందరపడండి. ఏదో చెప్పాను అని అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు కాలు జారుతోందండి, కాలు జారేటప్పుడు జారకుండా గట్టిగా నిలబడితేనే తప్పుకుంటాం. ఒక కాలు జారిపోయిన తర్వాత 2వ కాలు ఆగదు, 2వ కాలు కూడా జారిపోయేదే, పడిపోతాం. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి, మీకు చాలా బాగుంటుంది. స్వస్తి. మీ మేలు కోరి చెబుతున్నది ఇది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహము. యకర్త అందరికీ కర్త అయినవాడు, సంహర్త అందరినీ సంరక్షించేవాడు, మహాసాం నిధి ప్రపంచం మొత్తానికి కూడా ఆధారభూతుడై ఉండి అందరినీ పోషించేటువంటి వాడు. యకర్త జగతాం భర్త సంహర్త మహాసాం నిధి ప్రణమామి తమాదిత్యం. అటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎవరైనా సరే ఒక కుటుంబీకుడు పిల్లలందరికీ భార్యకి తిండి పెట్టడం కష్టం. ఒక పెద్ద సంస్థ యజమాని అందరికీ అన్నం పెట్టడం కష్టం.
ప్రపంచానికి మొత్తానికి ఆహారం పెడుతూ ప్రపంచం మొత్తం మీద ఒక్కడే సూర్యుడు. అటువంటి సూర్యుడైనటువంటి భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. మనం ముందుగా జూన్ నెల 2వ తారీఖు రోజున గురువు మిథునం నుంచి కర్కాటకాన్ని మారుతూ ఉన్నాడు. అయితే ఈ గురువు ఎటువంటి వాడనేది ముందు చెప్పుకుందాం. గురువు మనకు చెడుగా ఉన్నా కూడా మంచివాడికి మంచి బుద్ధి ఉంటుంది, చెడువాడికి చెడు బుద్ధి ఉంటుంది. శత్రుస్థానంలో ఉంటే కూడా ఆయన అపకారం చేయడు. ఎందుకంటే బ్రాహ్మడైన వాడిని చెంప మీద ఒక దెబ్బ కొడితే వాడు ఏం చేస్తాడు? వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు. బ్రాహ్మణులందరికీ దేవతలందరికీ గురువు ఎవరయ్యా అంటే దేవగురువు బృహస్పతి. అటువంటి బృహస్పతి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో అపకారం చేయడు. అయితే మిథున రాశి నుండి గురువు ఇప్పుడు కర్కాటక రాశికి వచ్చాడు. కర్కాటక రాశికి ఉచ్చ. అయితే దీనికి ఏం చెప్పాలి? 1ంటికి గురువు వచ్చాడు. దీనికి ఒక శ్లోకం ఉంది. ఎక్కత్త ఒక సూర్యుడు కానీ కుజుడు కానీ శని కానీ ఈ 3 గ్రహాలు ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధరక్షయం. గురువు కానీ శని కానీ కుజుడు కానీ 12ంట, అష్టమం 8ంట, అర్ధాష్టమం 4ంట, జన్మస్థం 1ంట, ద్వాదశంలో ద్వితీయంలో శని కానీ గురువు కానీ కుజుడు కానీ ఉంటే బ్రతుకు తెరువు లేకుండా ఉండే స్థలం మారిపోయి బ్రతుకు తెరువు దొరక్క అసలు ఎందుకు పనికి రాకుండా మళ్ళీ జీవనోపాధి దొరకని పరిస్థితి వస్తుంది అని చెప్పింది. కానీ గురువు మాత్రం మిగతా రాశులు వేరు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశిలో మరి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి కర్కాటక రాశిలో ఉద్భవించాడు. అందువల్ల కర్కాటక రాశి చాలా పుణ్యప్రదమైనటువంటి రాశి. తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. ఇజ్యాద్యౌ శిష్య పుష్యేతు పూజితో గురునామక వాగీశ్చామరేజ్యశ్చ జీవో దేవపురోహిత అనుంది. గురువు చాలా మంచివాడు. అటువంటి గురువు కర్కాటక రాశికి వచ్చాడు. కానీ ఇంతకుముందు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎన్నో అప్పులు, ఎన్నో బాధలు, ఎన్నో నష్టాలు, మరి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, కుటుంబికంగా కూడా చాలా నష్టాలు పడున్నారు. కర్కాటకానికి ఎప్పుడైతే గురువు వచ్చాడో వీళ్ళ జీవితం చాలా బాగుపడుతుంది అని నిక్కచ్చిగా చెబుతూ ఉన్నాను. గురువు కర్కాటక రాశిలో ఉంటే ఈ కర్కాటక రాశికి చాలా ఉన్నతమైనటువంటి స్థానం వచ్చింది. కాబట్టి ఈ కర్కాటక రాశి గురించి ముందు చెప్పుకున్నాం. అయితే 5 రాశులకి గురువు కర్కాటక రాశికి వస్తే 5 రాశులకు ఇబ్బంది అని చెప్పాలి. ఆ ఇబ్బంది ఎట్లా ఉంటుంది? కర్కాటకం, సింహం, ధనస్సు, మేషం, మిథునం ఈ 5 రాశులకు కూడా చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఇప్పుడు కర్కాటక రాశి బాధలు వదిలిపోయినాయి, బాగున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు కర్కాటకం అయిపోయింది. 2వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి గురువు ద్వితీయంలో ఉన్నాడు, గురువు ద్వాదశంలో ఉన్నాడు. గురువు అక్కడ ఉంటా ద్వితీయం సింహానికి 1ంట గురువు ఉన్నాడు. ఈ గురువు ఉండటం వల్ల చాలా ఇబ్బంది. అదే కాకుండా శని వచ్చేప్పటికల్లా మరి మీనంలో అష్టమంలో ఉన్నాడు. శని గురువులు పూర్తిగా బాగాలేరు. దానివల్ల చాలా కష్టాలు నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కర్కాటక రాశి, ఇప్పుడు సింహరాశి చెప్పుకున్నాం. కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి ఈ 3 రాశులకి గురువు వల్ల ఎటువంటి నష్టాలు కూడా లేవు. అయితే ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా అష్టమంలో గురువు అయినాడు. ఈ అష్టమ గురువు ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పని చేస్తాడు. అయితే ఇప్పుడు
గురువు కర్కాటకానికి వచ్చిన గురువు ఒక్క సంవత్సరం పాటు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశులు, ఈ 5 రాశులు మిథునం, కర్కాటకం, సింహం, ధనస్సు, మేషం, ఈ 5 రాశులకు కూడా చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి గురువు ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పని అవుతుంది. కాబట్టి అది కూడా చాలా కష్ట నష్టాలు కలిగి ఉంటుంది. తర్వాత మేషరాశి అర్ధాష్టమం, 4ంట ఉన్నాడు శని గురువు, అది కూడా చాలా ఇబ్బందికరం. అదే కాదు, మేషానికి ద్వాదశంలో కూడా శని ఉన్నాడు. శని గురువు కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత మరి వృషభ రాశికి ఏం లేదు. మిథున రాశిలో మళ్ళీ 12ంట శని ఉన్నాడు. మరి ఈ 5 రాశుల్లో చివరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి ద్వాదశాంచో వ్యయోరిప్ప, ద్వాదశంలో ఉన్నటువంటి గురువు బాగా అనవసరమైన దండగా మారి ఖర్చు పెట్టిస్తాడు. కాబట్టి ఈ గురువు 12ంట గురువు ఉన్నాడు. ఈ గురువు వల్ల ఇబ్బంది. అయితే ఒకటి ప్రత్యేకించి చెబుతున్నా, ప్రతివాడు కూడా ఏమండి నా రాశి వృషభ రాశి, ఎట్టాగయ్యా మా నాన్న పేరు వెంకయ్య అండి, మా తాత పేరు వెంకయ్య అండి, నా పేరు వెంకయ్య అని పెట్టారు, వెంకయ్య కాబట్టి వృషభ రాశి. మీ తాత పేరో మీ ముత్తాత పేరో పెడితే రాదు. మీకు ఎట్లా వస్తుంది అంటే మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, ఆ రోజున ఆ నక్షత్రం బట్టి రాసి వస్తుంది. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టి ఇది నా రాశి అంటే సరిపోదు. అదే కాదండి, కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్లో మొట్టమొదటి వాడు అవుతారు, వాడిని బుజ్జి అని పిలుస్తారు చిన్నప్పుడు. ఆ బుజ్జి ఏమవుతాడు, 80 సంవత్సరాలు వచ్చినా కూడా బుజ్జి అంటేనే తెలుస్తుంది. బుజ్జి అను, చిన్నాను, కన్నాను ఇట్లాంటి పేర్లు ఉంటూ ఉంటాయి. ఈ పేరుని అడిగి నా రాశి అంటే అది కాదు. ఎందుకంటే పూర్తిగా తెలియక పేరును బట్టి ఈ రాశి నా రాశి చెప్పండి అని అడుగుతున్నారు. అది మాత్రం పద్ధతి కాదు. మీకు డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము కావాలి. అది లేదండి అంటే, లేకపోతే మీ అరిచేతుల హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా చెప్పాలి అంటే 60 వంతులే హస్త సాముద్రిక ద్వారా వస్తుంది. మిగతా 40 వంతులు రావాలంటే ఎట్లా? మీకు హస్త సాముద్రిక ద్వారా 60 వంతులే వస్తాయి. మీ పిల్లల్లో ఒకళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ 40 వంతులు కూడా వస్తుంది. మీ జాతకం పూర్తిగా వస్తుంది. మీ పిల్ల జాతకం, డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన వాళ్ళ జాతకం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రతివాళ్ళు కూడా తమ జాతకం ఏమిటో చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా అంటే ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే వెంటనే పడిపోతుంది. అట్లాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు, యుద్ధం జరిగింది, ఆయిల్ దగ్గర నుంచి రేటు పెరిగింది, గ్యాస్ దగ్గర నుంచి దొరకటం లేదు. మరి ఇంకా తినుబండాల వస్తువులు కూడా కొన్నాళ్ళు పోతే దొరకవేమో. ఈ పరిస్థితులను బట్టి ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. రేటు పెరుగుతుంది కానీ ఆదాయం మాత్రం పెరగదు. దీనివల్ల మనం ఇబ్బందులు పడతాం. దీనికి తోడు మనకి ఏదన్నా చెడు ఉండేట్లయితే ఆ చెడు వల్ల ఇంకా బాగా ఇబ్బందులు వచ్చే లక్షణాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశుల వాళ్ళు కర్కాటక రాశి, సింహరాశి, ధనస్సు రాశి, మేషరాశి, మిథున రాశి, ఈ 5 రాశుల వాళ్ళు కూడా ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీ రాశి ఏంటో తెలుసుకోండి. అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా మీకు కావాలి అంటే నా పేరు పంగులూరు లక్ష్మీనారాయణ. నా ఫోన్ నెంబర్లు 6300061241, ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ నెంబర్లకు ఫోన్ చేసి తగినటువంటి ఫీజు చెల్లించి మీ జాతకాలు చెప్పించుకొని మీరు ఇబ్బందుల నుంచి బయటపడండి. నా ఉద్దేశం ఏంటంటే డబ్బుల కోసం చెప్పే జాతకాలు కావు, మీరు బాగుండటం కోసమే చెప్పేది. అనవసరమైన డబ్బులు మీ దగ్గర పొందడం జరగదు. చక్రం వేయాలంటే రాశి చక్రం, నవాంశ చక్రం, మహాదశలు, విదశలు ఇన్ని వేస్తే కానీ మీ జాతకం పూర్తిగా అర్థం కాదు. మరి కంప్యూటర్ ద్వారా నేను మాత్రం జాతకం వేయను, పంచాంగాన్ని బట్టి జాతక చక్రం వేస్తాం. కంప్యూటర్ ద్వారా వచ్చేది ఎక్కువ తక్కువలు వస్తాయి. కాబట్టి కరెక్ట్గా జాతక చక్రం వేయాల్సి ఉంటుంది. కాబట్టి తగినంత ఫీజు తీసుకుని మాత్రం నేను జాతక చక్రం వేస్తాను, మీకు అందరికీ ఉపయోగపడతాను. అది మాత్రం ఏదో స్వార్థంతో మాత్రం చేసేది కాదు. స్వస్తి.